సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఆర్థికాభివృద్ధికి మూలమని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు చేరువగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు మార్నింగ్ వాక్ ఉపయోగపడిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా చేయడం, ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే మనందరి ధ్యేయం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబంలోని వ్యక్తులు ఎంత ఆరోగ్యంగా ఉంటే సమాజానికి అంత ఉపయోగపడ్డ వాళ్ళు అవుతారు. ఈరోజు మనం చూస్తే చాలామందిలో ఒక కాన్సెప్ట్ బాగా డెవలప్ అయింది. మనం ఎంత డబ్బు సంపాదించడం అనే దానికన్నా కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ప్రధానమైన విషయం. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత వాళ్ళ కుటుంబానికి కూడా దోహదపడమే కాకుండా దేశానికి కూడా ఒక రకంగా దోహదపడ్డ వాళ్ళు అవుతారు. అందులోంచి ఇవాళ మనం చూస్తున్నాం 80 సంవత్సరాలు, ఇంతకుముందు కూడా చూసాం మనం 80 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే కొన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మన వాకర్స్ మన దృష్టి తీసుకొచ్చారు. మా ప్రధానంగా మహిళలు కూడా చాలామంది వాకింగ్కి వస్తున్నారు అని చెప్పారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఆ ప్రాంతంలో 5 to 6 లోపలనే వచ్చి వాకింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. దానికి కావాల్సిన ఒకటి ఏంటి అని అంటే గ్రౌండ్ ఒక యూనిఫామ్ లెవెల్ ఒకటి లేదు. రెండవది ట్రాక్ అనేది లేదు, స్పెసిఫిక్గా వాకింగ్కు ట్రాక్ అనేది లేదు. అదే కాకుండా కొన్ని జిమ్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అమరధామలో ఉన్నా కూడా అవి పనికి రాకుండా వేరే నిర్వహణలో ఉంటుంది అని చెప్పారు. ఇవి కొంత డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి, అదేవిధంగా బ్యాడ్మింటన్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్కి సంబంధించిన గ్రౌండ్స్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. అందులోంచి తప్పకుండా తొందరలోనే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధమైన సౌకర్యాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి చేయడం జరుగుతుంది. మనకు అదృష్టం కొద్దీ పరకాల టౌన్లో మంచి విశాలమైన గ్రౌండ్ ఉన్నది. ఇక్కడే ప్రైమరీ స్కూల్స్, హై స్కూళ్ళు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా చూస్తే మనం కొంచెం పురాతనమైన అంటే ఎప్పుడో నిజాం కాలాంటి భవనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వాటి ప్లేస్లో డిగ్రీ కాలేజ్కి కొత్త బిల్డింగ్ రాబోతున్నది. అదేవిధంగా కొన్ని కూడా ఇంకా మార్పులు చేర్పులు చేసుకొని దీని ఒక గ్రౌండ్ అంటే అన్ని వాకింగ్కు, జిమ్కు, అదేవిధంగా ఇతర ఆటలకు కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పించారు. అదేవిధంగా కొంత లైటింగ్ సిస్టమ్ కూడా కావాలి అని అన్నారు. దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేది ఒకటి, సంపాదన కన్నా మన ఆరోగ్యం ముఖ్యం. రేపు పొద్దున్నే వాళ్ళ వీలును బట్టి వ్యాయామం చేయడము, అది వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏదైనా కానీ చేయటం వల్ల ఆరోగ్యాలు మనం పరీక్షించుకున్న వాళ్ళమైతే ఇవాళ చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యానికి గురయ్యిందంటే మెడికల్ ఎక్స్పెండిచర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుగురించి దీని అన్నిటికీ ప్రతిమము పరిష్కారం ఏంటి అని అంటే వ్యాయామం. అది చేయాలనేది అందరినీ విజ్ఞప్తి చేస్తాను.